హెల్తీగా లడ్డూలు జస్ట్ ఒక 3, 4 ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ కదా! ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే 2 కప్స్ పల్లీలైతే తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్‌ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే పెడితే మంచిగా రోస్ట్ అవుతది. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ ఫ్లేమ్ పెడితే అంత టేస్ట్ వెళ్ళిపోతది. మాడిపోయినట్లు అవుతదనమాట. సో, లో ఫ్లేమ్‌లో ఇలా మంచిగా దోరగా వేయించుకోవాలి. సో, వేయించుకున్న వాటిని పక్కనైతే తీసేసుకోవాలి పల్లీలు. మంచిగా రోస్ట్ అయిపోయిన వాటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పుట్నాలైతే వేసుకోవాలి. ఇంకా వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా వేయించుకోవాలి. జస్ట్ డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది కాబట్టి, సో, ఇందులోకి నేను ఇంకొక కప్పు నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికేం సెపరేట్‌గా వేయించే అవసరం లేదు. ఇందులోనే ఇంకో 3, 4 మినిట్స్ ఉంటే చిటపటలాడతాయి కాబట్టి, సో, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, నువ్వుల్ని కూడా ఒక కప్పు తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. పక్కన తీసేసుకొని ఇందులోకి ఒక 2 గుప్పెళ్ళు అటుకులైతే వేస్తున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత 2 గుప్పెళ్ళంత అటుకులైతే వేసుకొని వీటిని కూడా ఒక 3, 4 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ డ్రైగానే ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఒక 3, 4 మినిట్స్ అలా వేడికి చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అలా చేసేసుకోవాలి. 2 మినిట్స్ వేయించుకోవాలి. సో, అన్నీ మంచిగా వేయించుకున్నాం కదా! ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకుందాం. మంచిగా చల్లారిపోవాలి. సో, చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అన్నిటిని మిక్సీలో వేసేసుకొని, సో, మంచిగా చల్లారిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీలోకి వేసేద్దాం. అటుకులు, పల్లీలు, ఇంకా పుట్నాలు, నువ్వులు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఫైన్ పౌడర్‌గా కావాలంటే ఫైన్ పౌడర్‌గా పెట్టుకోవచ్చు. కొంచెం కచ్చాపచ్చ కావాలంటే కొంచెం కచ్చాపచ్చగా కూడా పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే మరీ ఫైన్ పౌడర్ కాదు, ఒక మాదిరి అయితే పట్టాను. ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి అవేమి నోటికి తగలకుండా ఉంటుంది. సో, చేశాననమాట ఇలాగా. సో, ఇప్పుడు ఒక కప్పు బెల్లంనైతే తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. సో, మంచిగా పాకం వచ్చేసింది కాబట్టి ఇలా వాటర్‌లో వేసుకొని చూస్తే ఉండకి చేత్తోటి నలిపితే ఉండ వస్తది కదా! ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పొడినైతే యాడ్ చేసుకోవాలి వేసుకొని కొద్ది కొద్దిగా. సో, ఇందులోకి ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకుందాం. వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం దగ్గర పడ్డ తర్వాత దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోవాలి. సో ఫైనల్గా మన హెల్తీ అండ్ వెరీ టేస్టీ లడ్డూలైతే రెడీ అయిపోయినట్లే. తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా తినిపించండి పిల్లల దగ్గర కూడా. మీరు కూడా తినండి. చాలా హెల్తీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.